హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కిచెన్‌లోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి. అలాగే మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్‌కి వెళ్తుంటామండి. మనకి ఫౌండేషన్ అనేది అందుబాటులో లేకపోవచ్చు. అటువంటప్పుడు న్యాచురల్‌గా మనం యూజ్ చేసే డైలీ క్రీమ్ తోటే ఫౌండేషన్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా మనం యూజ్ చేసే ఏదైనా క్రీమ్‌ని, ఫేస్ క్రీమ్‌ని కొద్దిగా తీసుకోవాలి. అందులోని చిటికెడండి చిన్న పించ్ అంటారు కదా! అంత పసుపునైతే వేసుకోవాలండి. మనం వంటల్లో ఉపయోగించే పసుపుని. ఈ 2 కూడా మిక్స్ చేస్తే మనకి ఫౌండేషన్ అనేది రెడీ అయిపోతుందండి. కొంతమందికి ఫౌండేషన్స్ అనేవి పడకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఇలాగా చాలా న్యాచురల్‌గా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇది ఫౌండేషన్ కన్నా మన ఫేస్‌కి చాలా న్యాచురల్ గ్లో అనేది ఇస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, చేతి మీద అప్లై చేసి చూపించాను. చాలా న్యాచురల్‌గా మంచి గ్లో అనేది వస్తుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక గ్లాస్‌తో వాటర్ తీసుకోవాలండి. గ్లాస్ లేదా కప్ ఏదైనా పర్వాలేదు. అందులోని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు సాల్టు లేదా రాళ్ళుప్పు వేసుకోవాలి. సాల్టు మరియు పసుపు వాటర్‌లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. స్ప్రే బాటిల్ లేకపోతే కోలిన్ ఉంటుంది కదండి! ఆ బాటిల్‌లో అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న డ్రింక్ బాటిల్‌లోని పైన మూతకి చిన్న హోల్స్ పెట్టి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని బాటిల్‌లో వేసుకొని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దామండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా షేక్ చేసుకొని నైట్ టైము స్టవ్ అనేది మనం క్లీన్ చేసేసుకుంటామండి. క్లీన్ చేసుకున్న తర్వాత నైటు చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు, బల్లులు అనేవి వస్తుంటాయండి. అలాంటప్పుడు మనం ఈ పసుపు మరియు సాల్ట్‌ని యూజ్ చేసి మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. పసుపు అనేది చాలా యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతుంది. అలాగే సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఉప్పు అనేది ఎక్కువగా యూజ్ చేయడం వలన ఇంట్లోని క్లీనింగ్‌లో యూజ్ చేయడం వలన మనకి నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది. నైట్ ఇలాగా స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి డైలీ ఇలాగా ఈ స్ప్రే యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే మనకి బొద్దింకలు, ఈ చిన్న చిన్న ఫ్లైస్ అనేవి రాకుండా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్పు చూద్దామండి. మనం స్టవ్ కింద చిన్న స్టాండ్ లాగా ఉంటాయి కదండి, రబ్బర్ స్టాండ్లు. అవి ఒక్కొక్కసారి వాటర్లో నానిపోయి మనకి ఫ్లోర్కి స్టిక్ అయిపోతుంటాయండి. క్లీన్ చేసినప్పుడు లేదా స్టవ్ మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగ డ్రింక్ బాటిల్స్ తాలూకా మూతలు ఉంటాయి కదండి, పైన కప్స్. అవి కనుక ఇలాగా స్టవ్ కింద ఆ రబ్బర్ స్టాండ్కి కనుక పెట్టుకుంటే మనకి మూవ్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి మూవ్ చేయడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే స్టవ్ కింద క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా మనకి కార్నర్స్‌లోని ఎక్కువగా మట్టి అనేది పట్టేస్తూ ఉంటుందండి. మనం మాప్ పెట్టినా సరే అది సరిగ్గా క్లీన్ అవ్వదు ఆ కార్నర్‌లోని. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక దువ్వెన తీసుకోవాలండి. దువ్వెన తీసుకొని మనం యూజ్ చేయని సాక్సులు ఉంటాయి కదండీ, ఆ సాక్సుల్లోన దువ్వెన పెట్టి ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఈ దువ్వెన అనేది సాక్స్‌లోన పెట్టి చాలా టైట్‌గా ఇలాగా కట్టేయాలండి. ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పేస్ట్‌ని తీసుకోవాలండి. మీరు యూజ్ చేసే ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. కోల్గేట్ పేస్ట్‌ని తీసుకుంటున్నాను. కోల్గేట్ పేస్ట్‌ని తీసుకొని ఆ కార్నర్‌లోన మనకి ఎక్కడైతే ఎక్కువగా డస్ట్ అనేది పట్టేసిందో అక్కడ కొద్దిగా ఇలాగా కార్నర్స్‌లోని అప్లై చేసుకోవాలండి.
ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంతోని ఇలాగా దువ్వెనతోటి ఈ కార్నర్లోని కనుక క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అస్సలు డస్ట్ అనేది ఉండదు. చూడండి ఇలా క్లీన్ చేస్తుంటేనే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.